మనం ఎలాంటి వారం అనేది ఈ లోకంలో ఇద్దరికీ తెలుసు. ఒకరు ఆ భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ. అడుగుదామంటే ఇద్దరు కనిపించరు. కొన్ని సమయాల్లో ఇతర నోటిని ముయ్యడానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడం మంచిది. బాధ్యత మరువనంత వరకు బ్రతుకు ఎప్పుడూ మోయలేనంత భారం అవ్వదు. గొడవ చిన్నదే కావచ్చు, కానీ మాటలే మోయలేక మరువలేక ముందుకు సాగనీయక సతమతం చేస్తూ ఉంటాయి. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, బతికేయచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవరికి తెలియనివ్వకు, బతకనివ్వరు ఈ మాయ ప్రపంచంలో. సాయం చెయ్యకపోయినా పర్లేదు, చేస్తా అని చెప్పి మాత్రం సరైన సమయంలో నడి సముద్రంలో ముంచకండి. గుర్తుంచుకో, నీవు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంత బాధపడతావో, నిన్ను ఇష్టపడే వాళ్లకు నువ్వు విలువ ఇవ్వకుంటే వాళ్ళు కూడా అంతే బాధపడతారు. రేపటి ఆశతో బతకడమే జీవితం, నిన్నటి ఆలోచనలో ఆగిపోవడమే మరణం. ఎటువైపు నీ అడుగు తెలుసుకో. బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు మాట్లాడిన వారే బాగులేనప్పుడు రాళ్లలాంటి మాటలు మీదకు విసురుతారు. ఎవరు ఏలాగున్నా నువ్వు మాత్రం నీలాగే ఉండు, నిజమైన స్నేహితుడిగా. నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు, కానీ నీ ఈగో వల్ల, నీ హవం వల్ల ఒప్పుకోవడం లేదు. కానీ ఏదో ఒకరోజు కాలం నీకు గుణపాఠం చెప్తుంది. జననం నుంచి మరణం వరకు సాగే పయనములో మనల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బతకడమే అసలైన విజయం. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్నిస్తుంది. ఆలయానికి వెళ్ళినంత మాత్రాన చేసిన పాపాలు పోవు, ఆల్కహాల్ తాగినంత మాత్రాన ఉన్న బాధలు తగ్గిపోవు. కాకపోతే కొద్దిసేపు వాటిని మర్చిపోయి బతుకుతాం అంతే. కోపాన్ని ఎప్పుడు ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వస్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. కన్నీళ్లు చాలా విలువైనవి. పనికిమాలిన వాళ్ళ కోసం వాటిని వృధా చెయ్యకండి. వీళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు నా వల్ల కాదంటున్నారు, ఫ్రెండ్స్ అలా అంటున్నారు, ఫలానా వారు వెక్కిరించారు, బంధువులు హేళన చేస్తున్నారు. ఇవన్నీ ఎన్నాళ్ళు చెబుతావు? అసలెందుకు మూర్ఖుల మాటలు పట్టించుకుంటున్నావు? మొరిగే వారిని మొరగనియ్యి, నవ్వే వారిని నవ్వనియ్యి. చిరునవ్వుతో వెక్కిరించిన వారికి దిమ్మ తిరిగే సమాధానం నీ గెలుపుతో ఇచ్చేదాకా విశ్రమించకు. మూర్ఖుల మాటలను పట్టించుకోకపోవడమే మనం వారికిచ్చే సమాధానం. మనం పట్టించుకుంటున్న కొద్దీ వారికి మనల్ని అనాలనే ఉత్సాహం పెరుగుతుంది. అందుకే నవ్వుతూ వారి మాటలను వదిలేయాలి. అనవసరంగా నిన్ను బాధ పెట్టేవారు ఉప్పు కాగితం లాంటి వారు. చివరికి వారు చిత్తు కాగితంల చెత్తబుట్టలో పడతారు. నాది నాది ఏది అన్నది నీది. గత జన్మ పాప పుణ్యాలు, ఈ జన్మలో సుఖ సంతోషాలు, మరుజన్మ లేకుండా సాధన చెయ్యాలి, అంతే నీది.